ప్రెస్ మీట్ లో పెద్దలు స్పోర్ట్స్ అడ్వైజర్ జితేందర్ రెడ్డి గారితో పాటు పాల్గొన గారు ఫుట్బాల్ సెక్రటరీ పాల్గొనడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో నిర్వహించినంత వైభవంగా జాతీయ క్రీడా దినోత్సవ నిర్వహణ ఆగస్టు 29వ తారీఖు నిర్వహించబోతా ఉన్నాం. షాగను ఏ విధంగా విచ్ఛిన్నపరిచిండ్రో మనందరం చూసినాం. ఎక్కడ కూడా క్రీడా అనే అంశాన్ని కూడా తీసుకునే పరిస్థితి మనందరం చూసినాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పగ్గాలు చేపట్టిన తర్వాత తెలంగాణలో క్రీడా శాఖ పరుగులు పెడుతుంది. మీ అందరికీ తెలిసిన విషయం. అందులో భాగంగా మనం చూస్తూనే ఉన్నాం. మొన్ననే నూతనంగా ఒక లోగోను మనం తయారు చేసుకోగలిగాం. 33 జిల్లాలలో రేపు పెద్ద ఎత్తున క్రీడా దినోత్సవ సంబరాలు కూడా జరుపుకోబోతున్నాం. అందులో భాగంగా మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు హైదరాబాద్ నగరం ఫుట్బాల్ ఛాంపియన్ కేంద్రంగా మారిండే. హైదరాబాద్ నుంచే ప్రాతినిధ్యం వహించింది. రాబోయే రోజుల్లో కూడా హైదరాబాద్కి ఈ ఫుట్బాల్ ఏదైతే ఉందో ఆ ఫుట్బాల్కి సంబంధించిన ఆటను పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేక దృష్టి సాధించడం జరిగింది. అందులో ఇండియా, సిరియా, మారిషస్ దేశాలు 3rd, 6th, 9th తేదీలలో గచ్చిబౌలి స్టేడియంలో ఈ ఫుట్బాల్ పోటీలను స్పోర్ట్స్ అథారిటీ తరఫున అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీ అందరికీ తెలియజేయడం ఏమనగా ఫుట్బాల్ సంబంధించిన రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఇప్పుడు మన ఎల్బీ స్టేడియం ఉందో దీనికి కూడా ఎల్బీ స్టేడియం కూడా ఫుట్బాల్ హబ్గా తయారు చేయాలన్నది మనం కల్కట్టా కానీ వేరే కల్కట్టాలో సాయంత్రం 5 కాగానే 6 కాగానే అందరూ ఎంప్లాయీస్ వాళ్ళ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే, స్టూడెంట్స్ ఏమో స్కూల్స్ కాలేజ్ నుంచి ఇంటికి రాగానే టీవీలు చూడు ఇట్లాంటిది ఏం లేదు. డైరెక్ట్ చక్కగా గ్రౌండ్కి పోదప్ప ఏ స్పోర్ట్స్ ఉంటే ఆ స్పోర్ట్స్ చూడడానికి కానీ ఆడడానికి కానీ ఇంట్రెస్ట్ కొన్ని చూసినాం. అదే తెలంగాణలో కూడా సాయంత్రం 6-7 కాగానే దావతుల సైడ్ మళ్ళీ ఇచ్చింది 10 ఏళ్ళు. ఇప్పుడు ఆ దావతులకు సాయంత్రం కాగానే వైన్ షాప్లకు వెళ్ళి చూడకుండా స్పోర్ట్స్ గేమ్ సైడ్ మరిచే విధంగా ముఖ్యమంత్రి గారు దీనికోసమే ప్రతి దగ్గర స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం కానీ, ఎక్కడ కూడా గ్రౌండ్స్ రిపేర్ అంటే రెనోవేట్ చేయడం కానీ, ఇప్పుడు ప్రత్యేకంగా ఇంకా ఎక్కువ స్కూల్స్ తీసుకురావడం కానీ, స్పోర్ట్స్ మీద ప్రత్యేక అవగాహన కల్పించడం కానీ, ఇంటర్నేషనల్ గేమ్స్ తెలంగాణలో ఏర్పాటు చేయడం కానీ, వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం కానీ, దాంతోపాటు సీఎం కప్ రేపు అక్టోబర్ 2వ తారీఖు నుంచి సీఎం కప్ రాబోతుంది. అంటే ప్రజలకందరికి కానీ విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి ఆటల మీద దారి వారి రూట్ మరల్చే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా శాట్స్ అథారిటీ తరఫు నుంచి కూడా స్పోర్ట్స్ నుంచి కూడా మీకు ఎటువంటి సౌకర్యాలు జరగాలన్నా చేయడానికి ఈరోజు శాట్స్ సిద్ధంగా ఉంది. మీ అందరికీ మరొకసారి తెలియజేయడం ఏమనగా దానికి సంబంధించిన ఈ పోస్టర్ లాంచ్నే ఇప్పుడు జితేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇది ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు